సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. నిన్నటి దినం పునరుద్ధానపు దినం దేవుని మందిరాలకు వెళ్ళొచ్చారా? ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు? మరో ప్రశ్న, ఈ 2025 సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా బట్ రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళారో? సంవత్సరానికి కొంచెం అటు ఇటుగా 52 ఆదివారాలు ఉంటాయి. నిన్నటితో 50 ఆదివారాలు పూర్తి అయిపోయాయి. ఈ 50 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఎవరెవరు మందిరానికి వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. నిన్నటి దినం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి 3 దివ్యమైన వర్తమానాలు పగటిపూట ప్రభు అనుగ్రహించారు. మొదట, దేవుని నివాస స్థానం ఏదో తెలుసా? రెండవది, బైబిల్లోనే ఒక గొప్ప ప్రార్థన, భక్తుడైన పౌలు వారు చేసిన ప్రార్థనలో ఉన్న గొప్పతనం. మూడవది, థర్డ్ సెషన్లో నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు, నీ పుట్టుకు వెనుక ఓ కారణం ఉందని, మనం ఒక కారణ జన్ములు అని, ఓ కారణం చొప్పునే పరలోకం నుండి దేవుడు తల్లి గర్భంలోకి మనలను పంపాడని, మన పుట్టుకు వెనుకున్న ఆ రహస్యం దేవుడు నెరవేర్చాలంటే మనం ఎలా బ్రతకాలి? దివ్యమైన వర్తమానాలు ఒకవేళ వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడండి. మీరు వింటే నిజంగా దేవుడు నాతో మాట్లాడారు, క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి సంతోషం నాకు కలిగిందని తప్పకుండా మీరు సాక్ష్యం చెప్తారు. బలమైన వర్తమానాలు వినండి, అనేకులకు షేర్ చేయండి. మంచిది. ఈరోజు సాయంత్రం నేను యానం పట్టణం వస్తూ ఉన్నాను. రేపు పగలు మంగళవారం పగటిపూట కాకినాడలో ఉంటాను. మంగళవారం రాత్రి విజయవాడలో ఉంటాను. ఆ పరిసర ప్రాంతాల్లో లైవ్ చూస్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ధారాళంగా మీరు ఆ స్థలానికి రావచ్చు. ఆ స్థలానికి నేను వస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడిన అరణ్య యాత్ర, ఇది పరలోక యాత్ర, ఆ అద్భుతమైన పుస్తకాలు తీసుకొని మీ మధ్యలోకి రాబోతూ ఉన్నాను. ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరూ పాలుంది వాక్యం విని బలపడగలరని ప్రేమతో తెలియచేస్తూ, అనేకులు నాకు ఫోన్ చేసి అడిగేటప్పుడు కానీ, మెసేజెస్ పంపించేటప్పుడు కానీ, ఆయా సందర్భాల్లో కలిసి మాట్లాడేటప్పుడు కానీ ఈ మాట అడుగుతారు, అన్నయ్య ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలనే ఆశ ఉంటుంది. కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేసుకోవాలనే కోరిక ఉంటుంది. ఎందుకో పట్టుమని 10 నిమిషాలు కూడా నేను ప్రార్థన చేసుకోలేను. ఎందుకు నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. అలాగని ఆశ లేదు అని అనటానికి వీల్లేదు. నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే నేనేం చేయాలి? ఇది ఎలా సాధ్యమవుతుంది? నా ప్రార్థన సమయం పొడిగించాలంటే, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపాలంటే నేను ఎలా ప్రార్థన చేయాలి? గడిచిన కొన్ని నెలలు అంటే కూడా సంవత్సరాల నుంచి అనేకులు అడిగినటువంటి ప్రశ్న, ఒక అద్భుతమైన వివరణ. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలంటే ఏం చేయాలి? దాని వివరణ ఇచ్చే ముందు, ప్రార్థన పరలోకంలో దాగి ఉన్న దేవుని యొద్ద దాగి ఉన్న ప్రతి ఈవిని నీకు నీ కుటుంబానికి సరఫరా చేసేది ప్రార్థన అనే కనెక్షన్ ద్వారానే సరఫరా అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది, మన ఇంట్లో కరెంటు కోసం బల్బులు పెట్టాం, స్విచ్లు ఏర్పాటు చేసాం, ఫ్యాన్లు ఏర్పాటు చేసాం,
ఏసీలు, డీసీలు, బీసీలు అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉత్పత్తి అయ్యే కరెంట్ మన ఇంట్లోకి రావాలంటే కరెంటు వైర్ ఉండాలిగా, ఆ కరెంటు తీగ ఉండాలిగా. ఆ కనెక్షనే లేకపోతే ట్రాన్స్ఫర్ అక్కడున్నా మనం బల్బులు, లైట్లు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి కరెంట్, ఆ పవర్ సోర్స్ని మనకు సప్లై చేసేది ఆ కరెంటు తీగ. ఎలాగో ప్రార్థన అనే తీగ దేవునిలో దాగి ఉన్న ప్రతి ఈవిని నీలో సరఫరా చేస్తుంది. అది ఆత్మ సంబంధమైనవైనా, భూ సంబంధమైన, పర సంబంధమైనవైనా మేలైన ప్రతిదీ దేవుని యొద్ద నుండి నీకు సరఫరా చేసే సాధనం ప్రార్థన తప్ప మరొకటి లేదు. బైబిల్లో ఒక మాట చూస్తాం, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారిపోయెను అని. ఎరుగుదురు కదా, రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు రాయండి. ప్రార్థించుచుండగా ముఖరూపము మారిపోయాను. ముఖం, ఫేస్ అంటారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. హృదయ స్థితిని మార్చగలిగిన శక్తి ప్రార్థనలో దాగి ఉంది. అంతరంగ పురుషుణ్ణి బలపరచగలిగిన శక్తి ప్రార్థనలో దాగి ఉంది. ఆంతరంగికంగా నువ్వు ఒక బలమైన విశ్వాసిగా మారాలంటే ఎంత ప్రార్థనలో గడుపుతావో నీ అంతరంగంలో అంత రూపాంతరం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ ముఖరూపం మారిపోతుంది. ప్రార్థన నీవు చూసే విధానంలో మార్పు, అపవిత్రపు చూపు లేకుండా ముఖరూపం మారిపోయింది. నీ మాట తీరు మారేటట్లుగా, విన్నారా, నీ హావభావాలు మారేటట్లుగా నీలో ఒక గొప్ప మార్పును, రూపాంతరాన్ని కలుగు చేసేది ప్రార్థన తప్ప మరొకటి ఏదీ కాదు. అందుకనే తమ్ముడు, చెల్లి, క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా యాకోబు భక్తుడు అంటాడు, వారు దేవునిని అడగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు. విన్నారా, దేవుని దగ్గర నుంచి నువ్వేదైనా పొందుకోవాలంటే ప్రార్థన అనే సాధనం ద్వారానే నువ్వేదైనా పొందుకోగలుగుతావు. అది ఆత్మ సంబంధమైనదైనా, భూ సంబంధమైనదైనా. అనేకులు వాళ్ళ ప్రార్థన జీవితాన్ని గురించి చెప్తూ, అయ్యా రోజుకు వచ్చి 8 గంటల ప్రార్థనలో గడుపుతాను. నేను ఎరిగిన తల్లులు కొంతమంది ఉన్నారు. రోజుకొచ్చి 5 గంటల ప్రార్థనలో గడుపుతాను. నేను ఎరిగిన తల్లులు ఉన్నారు. 4 గంటల ప్రార్థనలో గడుపుతాను. చాలామంది బిడ్డలు చెప్పే సాక్ష్యం, చెల్లి, తమ్ముడా, 8 గంటలు ప్రార్థించే వాళ్ళు ఉన్నారుగా. నీ జీవితంలో పట్టుమని 80 నిమిషాలైనా ప్రార్థన చేసే కృప ఉందా? 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం 40 నిమిషాలైనా మోకరించే అనుభవం ఉందా? ఆలోచించు. మీరు అంటారు, అన్నయ్య మాకున్న బాధ కూడా అదే, మిమ్మల్ని అడిగిన ప్రశ్న అదే. మేము ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలంటే ఏం చెయ్యాలి? మంచిది, ఇప్పుడు విషయానికి వస్తాను. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలంటే ఆ ప్రార్థన విధానం యాక్ట్స్ అనండి, ACTS, యాక్ట్స్. ఆ 4 అక్షరాల్లో ఎక్కువసేపు ప్రార్థనలో గడపటానికి దివ్యమైన 4 అనుభవాలు చెప్తాను. A stands for adoration. A stands for adoration. ఎడోరేషన్ అంటే స్తుతి లేక ఆరాధన అని. నువ్వు ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు మొట్టమొదట దేవుని స్తుతిస్తూ ఉండు. ఎలా? నీవు మహోన్నతుడివయ్యా, నీకు స్తోత్రం. నీవు దయాళుడివయ్యా, నీకు స్తోత్రం. నీవు కృపగలవాడివయ్యా, నీకు స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడివయ్యా, నీకు స్తోత్రం. నీవు ప్రేమాస్వరూపివయ్యా, నీకు స్తోత్రం. వేలుపలలో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా, నీకు స్తోత్రం. నా ఆశ్రయదుర్గమా, నీకు స్తోత్రం. యుగములకు పూర్వమే ఉన్నవాడా, నీకు స్తోత్రం అని ఆయన గొప్పతనం ఏదైతే ఉందో,
దాన్ని నోటితో ఉచ్చరిస్తూ దేవుని స్తుతించటాన్ని ఎడోరేషన్ అని అంటారు. విన్నారా? బైబిల్లో దేవునికి పెట్టబడిన దరిదాపుగా 1000 నామాల కంటే కొన్ని వేల నామాలు, వేల పేర్లు దేవునికి పెట్టారు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం, బలవంతుడగు దేవా నీకు స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్త నీకు స్తోత్రం అని ప్రార్థనలో మొట్టమొదట ఎడోరేషన్, స్తుతి ఆరాధన జరగాలి. ఎందుకో తెలుసా? ఆ స్తుతి ఆరాధన జరిగితే ఆ స్తుతులను దేవుడు సింహాసనంగా చేసుకొని దేవుడు నీవు, పరిశుద్ధాత్ముడు నీవు కలిసి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ప్రార్థనలో మోకరించినా మొట్టమొదట అనాల్సిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడా, మనం కలిసి ప్రార్థించుతాం. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆహ్వానించిన తర్వాత ఎడోరేషన్, స్తుతి ఆరాధనతో మన ప్రార్థన ప్రారంభించాలి. రైట్? స్తుతి ఆరాధన చేయటానికి 10 నిమిషాలు, పావు గంట సేపు ఎన్ని నామాలు ఉచ్చరిస్తా దేవుని స్తుతించవచ్చు. 15 నిమిషాలు అయిపోయింది కదా. వెరీ నెక్స్ట్ యాక్ట్స్ అన్నాం కదా. ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్ విన్నాం కదా. సి స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్, ఒప్పుకోలు, మనస్సాక్షి పరిశీలన. ప్రార్థనలో మోకరించినప్పుడు ఆ దినం, నిన్నటి దినం ఆ ప్రార్థన సన్నిధిలో, దైవ సన్నిధిలో మోకరించక మునుపు ఎక్కడైనా దేవునికి ఆయాస్కరమైన కార్యాలు చేస్తే, దేవా అదిగో పలానా స్థలంలో ఎందుకో నా కన్ను నన్ను శోధించిందయ్యా, వ్యర్థమైన వాటిని చూసినందుకు క్షమించు, ఎందుకో ఒక తప్పుడు ఆలోచన మనస్సులో, జస్ట్ ఒక చిన్న తప్పుడు ఆలోచన మనస్సులో అట్లా వచ్చిందయ్యా, క్షమించు, పలానా చోట కాని మాట అన్నానయ్యా, క్షమించు. ఆ పశ్చాత్తాపం, ఆ ఒప్పుకోలుతో రెండోది మన ప్రార్థన కొనసాగించాలి. రైట్? ఈ ఒప్పుకోలుకు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అర్ధగంట, 20 నిమిషాలకు వచ్చేసింది ప్రార్థన. రైట్? ఆ ఒప్పుకోలు ఎందుకయ్యంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయకుండా ఏ విషయం కొరకు మనం విజ్ఞాపన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చారుతూ. మీకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాజకుడు ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేసే ముందు గంగాళం దగ్గరికి వచ్చి కాళ్ళు చేతుల మోకం కడుక్కొని ఆ తర్వాత ధూపం వేస్తాడు. విన్నారా? కడుక్కోకుండా ధూపం వేస్తే వాడు చస్తాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ధూపం వేయటం అంటే ప్రార్థన చేయటమే కదా. ప్రార్థన చేయటానికి వెళ్ళే ముందు నీళ్ళతో కడుక్కోవాలి. అదే పశ్చాత్తాపపు ఒప్పుకోలు, కన్ఫెషన్. ఎందుకో తెలుసా? హృదయంలో పాపం పెట్టుకుంటే నీ ప్రార్థన ముందుకెళ్ళదు. అలాగని ఎవరైనా 100కు 100 పాళ్ళు పరిశుద్ధులు ఉన్నారంటే లేరు. ఏదో ఒక బలహీనత, ఆ బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి మించిన ప్రాయశ్చిత్తమేముంది? క్షమించుటకని సిద్ధమైన మనసు గలవాడు కదా, క్షమిస్తాడు. ఇక నుంచి చేయనయ్యా, ఇదిగో ఈరోజు దీన్ని సిలువ వేస్తున్నానని ఆ ఒప్పుకోలుతో మన ప్రార్థన కొనసాగించాలి. ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్, సి స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్. రైట్? యాక్ట్స్ ACT. T stands for థ్యాంక్స్ గివింగ్. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, నీ భర్త జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, నీ భార్య జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, గర్భాన పుట్టిన బిడ్డల జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో, చిన్నతనం నుంచి నేటి వరకు చేసిన ప్రతి కార్యాన్ని తలపోస్తూ
ఒక్కొక్క మేలు ఎత్తిపడుతూ దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఎన్ని మరణాపాయాల నుంచి దేవుడు తప్పించాడో కదా. చావిగోతిలో నుండి సజీవునిగా దేవుడు ఎలా నిన్ను విడిపించాడో కదా. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు విడిపించాడో కదా. బ్రతకటానికి ఒక ఉద్యోగం, చక్కటి భార్య, ఇవన్నీ తలపోస్తూ ఒక్కొక్క విషయం ఏది కలగా పొలగంగా నాకు మేలు చేసినందుకు నీకు స్తోత్రం అని అనొద్దు. ఒక్కొక్కటి ఎత్తిపడుతూ దేవుని సన్నిధిలో కొద్దిసేపు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. నేను ఇందాక గత ఆదివారం చెప్పాను. దేవునికి ప్రీతికరమైన వాటన్నిటిలో అత్యంత ప్రీతికరమైనది ఏదో తెలుసా? కృతజ్ఞతాస్తుతి. ఎద్దు కంటేను, కొమ్ములు డెక్కలు కలిగిన కోడి కంటేను కృతజ్ఞతాస్తుతి యెహోవాకు ప్రీతికరమైనది. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దేవుడు మీ జీవితంలో ఏ మేలు చేయలేదా? నా వైపు చూడండి. నేనంట ఏ మేలు కాదు, ఎన్నెన్ని మేలు చేశాడో. పుట్టిన నాటి నుండి నేటి వరకు నోటి మాటలతో వివరించటానికి పదాలు చాలనంత మేళ్ళు ప్రభు నీ జీవితంలో చేశాడు. వాటన్నిటిని తలపోస్తూ, అయ్యా నా చిన్నతనంలో ఇదిగో ఈ స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను నువ్వు దర్శించావు, నన్ను పట్టుకున్నావు. అదిగో పలానా సందర్భంలో ఎదురైన భయంకరమైన ప్రమాదం నుంచి నన్ను అని వీటన్నిటిని తలపోస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెప్పటానికి ఎంత అర్ధగంటో ఏ పావు గంటో అయిపోద్ది. ఇప్పుడు ప్రార్థన 40 నిమిషాలకు వచ్చింది, రైట్? ఇక చివరిది అసలు సెస్సలో మసాలా ఇక్కడే ఉంది. ఎస్ స్టాండ్స్ ఫర్ సప్లికేషన్ అంటే విజ్ఞాపన. విన్నారా? విజ్ఞాపన. ఇప్పుడు అసలు సెస్సలో ప్రార్థనాంశానికి వచ్చాం. ఎక్కువసేపు ప్రార్థన చేయటానికి ఒక పెద్ద ప్రేయర్ లిస్ట్ పెట్టుకో, ఒక 100 ప్రేయర్ పాయింట్స్ పెట్టుకో. నువ్వు ఎరిగిన వ్యక్తులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆత్మీయ బలహీనతలు ఒక 50 పాయింట్లు పెట్టుకో. ఒక పేపర్ మీద ఒక 50 పాయింట్లు పెట్టుకో. ఈ 50 పాయింట్లు పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ నిమిత్తం నేనంట 2 నిమిషాలు ప్రార్థన చేయి. దేవా, మా చర్చికి వచ్చే పలానక్క సంతానం లేదంటయ్యా, అయ్యా ఎంత అవమానపడుతుందో కదా, ఫంక్షన్లకు వెళ్ళలేకపోతుందట, బంధువుల మధ్యలో తిరగలేకపోతున్నారట, పలానా కుటుంబంలో వాళ్ళ అబ్బాయి దారి తప్పిపోయాడంటయ్యా, తల్లికి ఎంత అవమానమో కదా, నా బిడ్డను రక్షించినట్లుగానే ఆ బిడ్డను కూడా రక్షించయ్యా, అయ్యా పలానా కుటుంబంలో అప్పుల సమస్య ఉందట, అయ్యా కష్టార్జితం అంతా వడ్డీలకి వెళ్ళిపోతుందట, కనికరించయ్యా, ఆ ఇల్లు మందిరానికి వస్తున్నారు కానీ నామకార్థంగా బ్రతుకుతున్నారటయ్యా అని ఒక 50 ప్రేయర్ పాయింట్స్ తీసుకున్నాం అనుకో. ఒక్కొక్క అంశం కొరకు 2 నిమిషాలు పట్టింది కదా. అది చదవటానికి కానీ ప్రార్థన చేయటానికి కానీ, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థనను ఆలకించినందుకు నీకు స్తోత్రమయ్యా, ఈ ప్రార్థనకు నువ్వు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని తోదా చెల్లించటానికి. తోదా అంటే ఏంటో 2 వారాల క్రితం ఫస్ట్ సర్వీస్లో చెప్పా. ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ముగింపులో దానికి దేవుడు జవాబిచ్చాడు అని దేవుని స్తుతించటం తోదా. విన్నారా? ఒక్కొక్క పేరు కొరకు ప్రార్థన చేయటం, తోదా తెలియచేయటం, రైట్? 50 ప్రేయర్ పాయింట్స్కి 2 నిమిషాలు అయిందనుకోండి. ఓ మాట 50 × 2 ఎంత? 100 నిమిషాలు. అంటే 100 నిమిషాలంటే ఇప్పుడు ఎంతసేపు అయిపోయింది? 1:40 నిమిషాలు అయింది. విన్నారా? ఇందాకే 40 నిమిషాలు అయిపోయా.
ఇది 1:40 ఎంతసేపు అయిద్దో తెలుసా? 2:30 గంటలు ప్రార్థనలో గడుపుతాం. ఎక్కువసేపు ప్రార్థనలో గడపటానికి ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ యాక్ట్స్. ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్, రైట్? సి స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్, ఎస్. టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్, ఎస్ స్టాండ్స్ ఫర్ సప్లికేషన్. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావంటే ఎక్కువ ప్రేయర్ పాయింట్స్ తీసుకో. ఒక 100 ప్రేయర్ పాయింట్స్ కనుక నువ్వు తీసుకున్నావంటే 3 గంటల ప్రార్థన నడిచింది. ఏది? సప్లికేషన్ కోసం. స్తుతి ఆరాధన వేరు, కృతజ్ఞతాస్తుతులు వేరు, ఒప్పుకోలు వేరు. ఇది కాకుండా 100 ప్రేయర్ పాయింట్స్ తీసుకున్నావంటే 3 గంటల ప్రార్థన నడిచింది. నేను ఎరిగిన ఒక తల్లి రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థన చేస్తుంది. అడిగాను, ఏమేమి ఉంటాయి అమ్మ ప్రార్థన విషయాలు? అయ్యా, నా దగ్గర దరిదాపుగా 1500 మంది పాస్టర్ గారి పేర్లు ఉన్నాయ్యా. వాళ్ళందరి పేర్లు చెప్తా, దేవునికి స్తోత్రాలు చెప్తా. ఒక తల్లి అంది, మా చర్చికి దరిదాపుగా 1000 మంది వస్తారయ్యా, వాళ్ళందరి పేర్లు నేను తీసుకున్నానయ్యా. ఇక వాళ్ళ పేర్లు చదువుతా, దేవునికి స్తోత్రాలు చెప్తే చాలయ్యా. 3 గంటలు అయిపోయింది కళ్ళు తెరిసరికి. ఇది ఎక్కువసేపు ప్రార్థనలో గడిపే విధానం. అయితే సుమి, అలా ప్రార్థనలో గడిపేటప్పుడు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోకు. నువ్వు ప్రార్థనలో గడపాలనుకున్నప్పుడు ఈ ఫోన్ ఏ బీరువాలోనో పడేసే, ఏ లాకర్లోనో వేసే. దీనికి ఎంత దూరంగా ఉంటావో ప్రార్థనకు అంత దగ్గర అవుతావు. నీ ప్రార్థన సమయం అధికమైపోతుంది. యేసయ్య రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు కదా. జీవితంలో ఎవరైనా నీకు కనపడినప్పుడు, అక్క మా కొరకు పలాని విషయం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు, సరే ప్రార్థన చేస్తాను అని అంటావు కదా. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు అబద్ధికురాలివి కావా? నువ్వు అబద్ధికురాలివి కాదా? వాళ్ళ విషయంలో నువ్వు రుణస్థురాలిగా మిగిలిపోవా? వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకొని, ఈరోజు పలానా కుటుంబాన్ని కలిసానయ్యా, పలానా వ్యక్తిని కలిసానయ్యా, పలానా వ్యక్తి బాధ చెప్పాడయ్యా, ఒకసారి జ్ఞాపకం. ఇలా నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే గంటల తరబడి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడపగలుగుతావు. నేను ఒక తల్లిని ఎరుగుదును. ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ ముందేసుకొని న్యూస్ పేపర్ దగ్గర 2 గంటల ప్రార్థనలో గడిపిద్దట. విన్నారా? ఎక్కడ కూర్చొని న్యూస్ పేపర్ ఎదురేసుకొని న్యూస్ పేపర్ చదువుతూ ఒక్కొక్క అంశం కొరకు. న్యూస్ పేపర్ ఎదురేసుకొని ప్రార్థన చేస్తుందా? అట్టెట్లా చేస్తుంది? ఆ న్యూస్ పేపర్లో కనపడట్లేదు, అబ్బాయి ఇంట్లో నుంచి పారిపోయాడు, ఎత్తు 4:30, బ్లూ చొక్కాయి, బ్లాక్ ప్యాంట్, బొగ్గ మీద సొక్క, ఈ వివరాలు చెప్తారు కదా. తగిన పారితోషికం కనుగొన్న వారికి ఇవ్వబడును అని రాసి ఉంటుంది కదా. ఆ ఫోటో చూడటంతో దాని మీద చేయి పెట్టి, దేవా ఈ బాబు కనపట్లేదంటయ్యా, అయ్యా తల్లి ఎంత అల్లాడిపోతుందో, తండ్రి ఎంత అల్లాడిపోతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అయ్యా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు కదా, ఈ బిడ్డ ఎక్కడున్నా తండ్రి ఇంటికి తిరిగి రావాలయ్యా. దేవా తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా ఈ బిడ్డకు బుద్ధి రావాలయ్యా అని ఆ ఫోటో చూస్తా 10 నిమిషాలు ప్రార్థన చేసిందట. ఎక్కడైనా యాక్సిడెంట్ అన్న వార్త చదివిందనుకో, అదికి ముందు పెట్టుకుంటుందట, అయ్యా యాక్సిడెంట్ అయిపోయిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారట, ఆ బిడ్డను బ్రతికించయ్యా, ఆ బిడ్డ పేరు ఫలానా. అయ్యా ఒకవేళ ఆ బిడ్డే కనుక చనిపోతే భార్య విధవరాలు అయిపోద్ది కదయ్యా, పిల్లలు చిన్నతనంలో తండ్రి లేని వాళ్ళు అయిపోతారు కదయ్యా. ఆ కుటుంబానికి చూడండి, తన ఇంట్లో జరిగిన దానికంటే ఎక్కువగా ఏడుస్తా ఆ వార్త చదివి ప్రార్థన చేసిందట. న్యూస్ పేపర్ ముందేసుకొని 2 గంటల ప్రార్థనలో గడిపిద్దట. అందుకని నేనంట, సప్లికేషన్, ఎక్కువ ప్రార్థన అంశాలు నీ ముందు పెట్టుకో. ఒక్కొక్క అంశం నిమిత్తం నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే నీ ప్రార్థన సమయం
నీ ప్రార్థన సమయం అది అధికమైపోతుంది. అందుకని ముగింపు మాట చెప్తాను, నీ మనస్సులో నేను రోజుకొచ్చి కనీసం ఒక్క 4 గంటలైన ప్రార్థనలో గడపాలి. గృహాల్లో ఉండే తల్లులు 4 గంటలైన ప్రార్థనలో గడపాలి అనుకో. 4 గంటలు అనుకుంటే కనీసం 2:30-3 గంటలైనా నువ్వు చేయగలుగుతావు. ఓ పావు గంట చాలే అని అంటే 3 నిమిషాలు ప్రార్థన అయిపోద్ది. అందుకని కొట్టేటప్పుడు కుంభస్థలం కొట్టాలి అన్నట్లుగా ఎక్కువసేపు ప్రార్థనలో గడిపినట్లుగా ఈ 4 సూత్రాలు పాటించు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. ఒక రూపాంతరాన్ని నీ ఇంటిలో చూస్తావు. ఓ విప్లవాత్మకమైన మార్పును నీ ఇంటిలో చూస్తావు. యేసయ్యలో దాగి ఉన్న ఆ సమృద్ధి నీ ఇంటిలో పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాంటి బలమైన ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ తల మీద కుమ్మరించునుగాక. ఎంతమంది ఎవరెవరైతే నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి ఆశపడుతున్నారో నాతో ఏకీభవించండి. మీ కొరకు వచ్చిన ప్రార్థన. తండ్రి, ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడారు. అనేకులు నేను ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి, నేనేం చేయాలి? బిడ్డలు అడిగిన ప్రశ్నకు వాక్యంలో నుండి చక్కటి సమాధానం మీరిచ్చారు. అవును నాయన, ఎడోరేషన్, స్తుతి ఆరాధన, కన్ఫెషన్, ఒప్పుకోలు, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలియచేస్తూ, సప్లికేషన్, అనేక ప్రార్థన అంశాల నిమిత్తం మీ సన్నిధిలో విజ్ఞాపన చేయనట్లుగా, అనేకుల కొరకు రోధించున్నట్లుగా, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు మీ సన్నిధిలో మొరపెట్టే కృప దయచేయండి. ఎవరెవరైతే ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నారో, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో, ఆ ఆశ ఈ దినమే మీరు తీర్చుదురుగాక. ఆ ఆశ ఈ దినమే మీరు తీర్చుదురుగాక. ఈ 4 సూత్రాలు పాటించి వారి ప్రార్థనా సమయాన్ని అధికం చేసుకుందురుగాక. మీరు అలా చేసినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ 2026 సంవత్సరానికి దేవుడు సంఘాన్ని ప్రేమించి క్యాలెండర్లు ప్రభు మనకు సిద్ధపరిచించారు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈ సంవత్సరం చక్కటి వాగ్దానాలతో ఈ చక్కటి క్యాలెండర్ ప్రభు వారు సిద్ధపరిచారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో ఈ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాం.